తెలంగాణ నుంచి గవర్నర్ కోట ఎమ్మెల్సీల జాబితాలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎన్నికను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో మరోసారి అభ్యర్థుల్ని ఎంపిక చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ లిస్టులో అజారుద్దీన్కి చోటు కల్పించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజరుద్దీన్ ఎన్నిక కానున్నారు. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజరుద్దీన్లను ఎంపిక చేయడంపై తెలంగాణ కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. ఇద్దరి పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎన్నికను ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే మళ్లీ ప్రొఫెసర్ కోదండరాంని ఎమ్మెల్సీ చేస్తామని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. సీఎం చెప్పినట్టే మళ్లీ కోదండరాంని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పంపాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అమీర్ అలీ ఖాన్ స్థానంలో మాత్రం అజరుద్దీన్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అజరుద్దీన్ను ఎమ్మెల్సీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తానే పోటీ చేస్తానని అజరుద్దీన్ గతంలో ప్రకటించారు. ఇందుకోసం ఆయన తన వంతు ప్రయత్నాలు కూడా చేస్తూ వచ్చారు. అలాంటి అజరుద్దీన్ను ఉన్నట్టుండి ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ రేసు నుంచి ఆయన్ను తప్పించేందుకే ఈ రకమైన నిర్ణయం తీసుకొనుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. 2023 జూలైలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రావణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. కానీ అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వారి పేర్లను తిరస్కరించారు. కేసీఆర్ ఆ తర్వాత వారి పేర్లను సిఫార్సు చేయలేదు. ఎవరి పేర్లను సిఫార్సు చేయకపోవడంతో తర్వాత అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024 జనవరిలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను సిఫార్సు చేసింది. దీనిని గవర్నర్ ఆమోదించారు. అయితే ఈ నామినేషన్లను తెలంగాణ హైకోర్టు 2024 మార్చిలో రద్దు చేసింది. గవర్నర్ నిర్ణయం కేబినెట్ సలహాకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. అయితే మళ్లీ అవే పేర్లను కేబినెట్ సిఫార్సు చేయవచ్చని తెలిపింది. దీంతో వారి పేర్లనే రేవంత్ సర్కార్ సిఫార్సు చేసింది. దీనిపై బీఆర్ఎస్ నేతలు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కోదండరాం, అమీర్ అలీ ఖాన్లు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపేందుకు అంగీకరించలేదు. దీంతో వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. అయితే సుప్రీంకోర్టు 2025 ఆగస్టు 13న ఈ నామినేషన్లను రద్దు చేస్తూ వారి నియామకం హైకోర్టు ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకుని జరిగిందని, కొత్త సిఫార్సుల ద్వారానే ఎమ్మెల్సీ నియామకాలు జరగాలని స్పష్టం చేసింది. దీంతో కేబినెట్ మళ్లీ 2 పేర్లను సిఫార్సు చేయాలని నిర్ణయించుకుంది. వీరిలో కోదండరాంకు మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజరుద్దీన్ పేరును తెరపైకి తీసుకొచ్చింది.